పైన మొత్తం ఫుల్ రోస్ట్ చేస్తారు అనమాట. దీని నెక్స్ట్ ఐటమ్ అయితే మీకు మతిపోద్ది. ఆ రెండు ఐటమ్స్ కన్నా అద్భుతంగా ఉంది ఈ ఐటమ్. మనం ఫూఫూ చేసుకున్నాం కదా ఇంత ముందు, అలాంటిది. అది బెండకాయ. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మనం ఆఫ్రికా ఫుడ్ని ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. మాకు ఇక్కడ ఏరియా ఇక్కడ అబుదాబిలో సలాం స్ట్రీట్లోనే ఉంది ఒమాష్ ఆఫ్రికన్ రెస్టారెంట్ అనమాట దాని పేరు. లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి ఐటమ్స్ ఏమున్నాయి ఒక్క 3 ఐటమ్స్ చెప్పి ట్రై చేద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. పక్కా ఐటమ్స్ బాగుంటాయని అనుకుంటున్నాను. వీడియో అయితే సూపర్ ఉంటుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో ఇప్పుడు వచ్చి కూర్చున్నాం. రెస్టారెంట్ అయితే చిన్నదే, మెనూ ఇచ్చారు, చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. సో అందులో కొన్ని ఫోటోలు చూపించి ఈ ఐటెం కావాలని చెప్పేసి ఒక 3 ఐటమ్స్ అయితే చెప్పాం. ఆర్డర్ చెప్పేసరికి తలప్రాణం తోక్కొచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ మనకు అర్థం కావట్లేదు, అదో రకమైన స్లాంగ్లో ఉందన్నమాట. ఫుడ్ వచ్చేలోపు ఆడుకుంటున్నాను. ఇంకా కార్ ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? ఫుడ్ వచ్చాయి కానీ చెప్తే ఎలా ఉందో. 2026లో ఫస్ట్ ఫుడ్ వీడియో, ఫస్ట్ డిఫరెంట్ కంట్రీ వీడియో. యూఏఈ వచ్చిన తర్వాత ఇరాన్ ఫుడ్ ట్రై చేసాం, ఈజిప్ట్ ఫుడ్ ట్రై చేసాం, సౌదీ అరేబియా ఫుడ్ ట్రై చేసాం, ఇక్కడ అరబ్స్ ట్రెడిషనల్ ఫుడ్ ట్రై చేసాం, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఫుడ్ ట్రై చేస్తున్నాం. ఇన్ కేస్ మీరు ఈ 4 ఫుడ్లు చూడకపోతే మన ఛానల్లో ఉంటాయి, లాంగ్ లెంత్ వీడియోలో వెళ్ళి చూడండి. ఫుడ్ కోసం వెయిటింగ్. ఎలాగో మనం తినలేమని అనిపిస్తుంది నాకు. చూడాలి. మీకు గుర్తుందా ఫూఫూ చేసాం, ఎలా లాగుతుంది. మనం చేసుకున్నాం ఇంట్లో, అది ఇక్కడ ఆర్డర్ ఇచ్చా, మామూలుగా ఉండదు. దీని పేరు జోల్ ఆఫ్ చికెన్ అంట. చూడండి ఎలా ఉందో. ఎగ్, ఫ్రైడ్ చికెన్, రైస్, కొన్ని వెజ్జీస్ వేసారు, సలాడ్ వేసారు. ఎలా రెడీయా తినడానికి? మొక్క ఎందుకు అలా పెట్టావు మామిడికాయలాగా? తిన్న తర్వాత కళ్ళల్లో నుంచి కారుతుంది నీళ్ళు. ఫస్ట్ అయితే స్మెల్ చూడు, ఏదో గుర్తొస్తుంది కదా స్మెల్. ఏం గుర్తు రావట్లేదు చూడు. అవును సరే, ఫస్ట్ ఒక స్పూన్ వేస్తారేమో. ఆడి భయం వేస్తుంది నాకు, అడిగితే కొడతారేమో. నాకు ఆఫ్రికన్స్ అంటే లేడీస్ టేస్ట్ చూద్దాం గైస్. స్మెల్ చూస్తేనే తినాలనిపించట్లేదు. రైస్ నువ్వు తిని చెప్పాను. ఉన్నాయా? ఎలా ఉంది? తిన్నావరా నువ్వు? తిను. ఎలా ఉందిరా? సైంటిస్ట్ తెగ ఆలోచిచ్చేస్తున్నాడు. ఎలా ఉందిరా? కొంచెం బాగుంది. కొంచెం బాగుంది గైస్. బాగుంది. అదే రైస్ ఎలా ఉందంటే రబ్బర్లా ఉందిరా. అలా ఉంది. అయితే అందులోకి గ్రేవీ ఇచ్చారు, ఒక గ్రేవీ. ఇదిగోండి ఒక గ్రేవీ ఇచ్చారు. ఆ గ్రేవీ రైస్ లో పెట్టుకుని తిన్నాం. ఫిష్ గ్రేవీ దీనికోసం. అవునవును, ఫ్రెష్ అన్నారు. నిజమే. చికెన్ ఆఫ్రికన్ చికెన్ అంటే ఇది, అంటే ఆఫ్రికా నుంచి తెచ్చింది కాదు, ఆఫ్రికా స్టైల్లో కుక్ చేసింది. ఫ్రైడ్ చికెన్. చికెన్ కూడా ఎండి చేస్తున్నట్టుంది నాకు. ఎలా ఉందంటే పైన మొత్తం ఫుల్ రోస్ట్ చేస్తారు అనమాట, అక్కడ కొంచెం మెత్తగా ఉంది. బాగుందా? బాగానే ఉంది, చక్కగా ఉంది. ఫస్ట్ ఐటమ్ పర్వాలేదు, ఓకే. అంటే రైసు నాకు తిన్నాక ఫ్లేవర్ బాగానే అనిపించిందా? దీని నెక్స్ట్ ఐటమ్ అయితే మీకు మతిపోద్ది, చూపిస్తా. అదే కదా మాకు పోయింది. చూసారా ఈ ఐటమ్ ఎలా ఉందో? అయ్యా మామూలుగా లేదు. ఈ ఐటమ్ నేను చాలా మంది ఆఫ్రికన్స్ చూసా వీడియోలో. ప్లేట్లో ఇవన్నీ మిక్స్ చేసుకుని. ఇందులో ఏమేమి ఉన్నాయి అనుకుంటున్నారు? ఒక ఫిష్ చూడడానికి ఎండి చేపలా ఉంది. అరే ఎండి చేప ఎండి చేప, కానీ యాపన్ కూడా యాపలేదు చూడదు. అరే పచ్చిదానిలాగే ఉందిరా. సర్లే చూద్దాం, తిన్నాక చెప్తా. ఇది వచ్చేసరికి ముగ్గిపోయిన అరటి పండుని ఫ్రై చేశారనమాట. ఇది వచ్చేసరికి బీన్స్ అండ్ రైస్ కలిపి కుక్ చేశారు. ఇదేమో ఇందాక మనకి గ్రేవీ ఇచ్చారు కదా, ఫిష్ గ్రేవీ, ఆ గ్రేవీయే. నూడిల్స్, దాంతోపాటు ఎగ్ ఇచ్చారు.
దీని టేస్ట్ చూద్దాం. స్పూన్ ఇవ్వలేదంటే తినడానికి చేత్తోనే తింటారు అనుకుంటా. స్పూన్ ఇవ్వలేదు, అడగాలంటే భయం వేస్తుంది. చేత్తోనే తినేస్తాం. తినరా. ఫస్ట్ రైస్ టేస్ట్ చూస్తున్నాం. ఎండిపోయింది. మెత్తగా ఎండిపోయినట్టు చూడండి, ఎండిపోయినట్టు నొక్కుతుంటే చూడండి ఎలా ఉందో. బీన్స్ ఫ్రై చేస్తారు అనుకుంటా. అదేదో రాగి ముద్దలా ఉంది. నిజమే రాగి ముద్దలా ఉందిరా. అవును, కానీ టేస్ట్ భలే ఉంది తెలుసా. ఎరా బాగుంది. ఆ బీన్స్ టేస్ట్, ఆ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసరికి బనానా, ఫ్రైడ్ బనానా. ముగ్గిపోయింది. నువ్వు కూడా తిను అక్కడనే తినాలని భయం వేస్తుంది. మొన్నటి వరకు కెమెరా వెనకాల ఉన్నప్పుడు చాలా బాగుండేది. చంపేస్తున్నాడు ఇప్పుడు. నాకు నచ్చింది. ఓకే, ఏదో డిజర్ట్ తిన్నట్టుంది. పుల్లగా ఫ్రై చేసి తీయగా భలే ఉంది. ఈ గ్రేవీ కూడా కలుపుకొని తినాలనుకుంటా. ఇదో గ్రేవీ అదో గ్రేవీ ఉన్నట్టుంది. ఇప్పుడు వలి గడి పిచ్చి తిని చెప్తాడు ఎలా ఉందో. నువ్వే నేను చెప్పు, నాకు అసలు రివ్యూ ఎరగొట్టారా ఇది చూడు కావాలితే. ఇది ఎరగొట్టారు. అయ్యా ఫిష్ హెడ్ ఎలా ఉంది అంటే చల్లగా ఉంది. ఇది వేడిపోలేదు. ఫ్రిడ్జ్లో పెట్టి డైరెక్ట్గా తీసేసేసినట్టున్నారు. చూడండి అది ఎలా ఉందో పైన. ఇది మనకి కేరళ వైపు కనబడుతుంది కదా, తలాప ఫిష్. ఉప్పు కానీ కారం కానీ ఏమీ లేవు. చప్పగా ఉంది కానీ బాగుంది. ఫిష్ ఫ్లేవర్ తెలుస్తుంది కానీ. నూడిల్స్ లాగే ఉంది. కానీ మాయ వాళ్ళు ఎందుకు అంత బలంగా ఉంటారంటే ఇలాంటి ఫుడ్ తినడం వల్లే. నచ్చలేదని మొత్తం ఖాళీ చేయాలి ఇప్పుడు నువ్వు. ఏంట్రా చేసేది? ఇష్టమే ఈ అలవాటు చేసుకోవాలంటే. వాళ్ళు చిన్నప్పటి నుంచి తింటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోద్ది. కానీ స్పైసీ లేవు. స్పైసీ లేదు. ఎగ్ మన ఊరు ఎగ్లాగా ఉంది. అది విఐలో ఎగ్, అందుకే ఎలా ఉంది. ఈ రైస్ బీన్స్ అయితే మొత్తం తినేయచ్చు. రైస్ అయితే చాలా బాగున్నాయి. ఈ రైస్ని గ్రేవీ కలుపుకొని తింటారు అనుకుంటా. ఆ రెండు ఐటమ్స్ కన్నా అద్భుతంగా ఉంది ఈ ఐటమ్. మనం ఫూ చేసుకున్నాం కదా ఇంతకుముందు, అలాంటిది ఇదొకటి. ఇందులో వచ్చేసరికి ఫిష్ ఉంది. దీని పేరు వచ్చేసరికి బొంకు విత్ ఆక్రా. ఫిష్ బొంకు విత్ ఆక్రా కాదు, ఫిష్ ఇది. ఆక్రా అంటే ఏంటంటే మన బెండకాయల్లా ఉన్నాయి అనమాట, చిన్నవి అవి. ఇది బొంకు ఆక్రా. వాళ్ళు తింటారు కదా, ఎలా లాక్కుని ఇలా ముంచుకుని బిస్మిల్లా అండ్ ముందు ఇది కవర్ తీద్దాం. కవర్లో చుట్టారేట్రా ఇది. ఓడి అమ్మ పంపించేద్దాం. కవర్లో వేసి వాటర్లో వేసి ఉడకబెడతారేమో దీన్ని డైరెక్ట్. అయ్యా చూడండి ఎలా ఉందో. వినాయకుడు సలివిడి స్మెల్ ఏంట్రా అలా వస్తుంది. ఇప్పుడు ఇది టేస్ట్ చూద్దాం. ఆలకలా తిందాం. అలాగే తింటారు, అలాగే సౌండ్లు చేస్తారు. షర్ట్ మీద వేసుకో. సౌండ్ తింటారు. ఇది అది బెండకాయ. ఎరా ఏమైందిరా? బెండకాయ వల్ల, బెండకాయ ఐటమ్ కదా. ఏ సాగుతుందని చెప్పి 4 సార్లు ముంచాడు వీడు. ఒకసారి తినరా మళ్ళీ. వీడు నేను తినాలని చెప్పి నాకు తెలుసు, నువ్వు అంత చేయకు. తింటా, ఎలాగైనా తింటా. తిను ముందు. బాబాయ్ మన రియాక్షన్ వాళ్ళు చూసి ఎక్కడ కొట్టేస్తారని భయం అవుతుంది నాకు ముందు రియాక్షన్లు ఇవ్వడానికి. పుల్లగా ఉందా? ఉందండి, చాలా పుల్లగా ఉంది. పులుపు యూనో. కానీ ఇది మాత్రం సేమ్ మన బెండకాయ కూర ఉన్నట్టే ఉంది. యాక్చువల్లీ దీస్ ఆర్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. ఆ రెండు ఎలాగోలా తినేచ్చు కానీ చచ్చిపోతాం ఇది తింటే. వీ విల్ డై. అరే అదా తినరా చిన్నడా. తింటా అంటున్నావు కదా. దాదా తిను. ఒక్కటి తినాలి దా. చికెన్ ఇది, ఫిష్ ఇది లోపల. కమ్ ఈట్. కమా దగ్గరకు రా. అది చేయకుదా, తిను. ఇట్స్ వెరీ హెల్దీ, తిను. మింగేసాడా? వెరీ గుడ్. ఇంక రాడక్కడికి. బాయ్ రా. తినలేం, చాలా కష్టం మనం వాళ్ళకి. కానీ ఇది మాత్రం హెల్దీ. ఎందుకంటే హెల్దీ నచ్చవు కదా మనకి. డైరెక్ట్ గా బెండకాయల్ని అందులో వేసేస్తారు కదా, వాటర్ లో వేసేస్తారు అనుకుంటా. అందుకే జిగురుగా ఉంది. ఈ 3 ఐటమ్స్ కలిపి కాస్ట్
58 AED అయింది. అంటే ఇండియన్ రూపీస్లో ఎంతో కింద కామెంట్ చేయండి. ఫుడ్ ఎలా ఉందో పక్కన పెడితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేసాం. ఏంటంటే మన ఇంత పెద్ద ప్రపంచంలో ఏ దేశం ఎలాంటి ఫుడ్ తింటుందని తెలుసుకోవడం కూడా ఒక క్యూరియాసిటీ. సో ఈరోజు ఆఫ్రికన్స్ ఎలా తింటారు అనేది తెలుసుకున్నాం. ఇంకా చాలా రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మనం లాస్ట్ ఐటమ్ అయితే వాళ్ళు చెప్పారు మీరు తినలేరు అని చెప్పేసి. తినలేనియే కావాలి పంపించున్నాను. ఎందుకంటే ఈవెన్ నైజీరియా వాళ్ళు కూడా ఐటమ్ తినలేరంట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8కి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.